అమ్మ దాహమునకు కొంచెం నీళ్లు ఇమ్మన్నా. ఎవరు మాట్లాడారు? ప్రభువే మాట్లాడారు. మరి అవేమనాలి? ఏమనాలి? సరే పోస్తాను అనాలి, లేదా పోయినంటే పోయిను అనాలి. ఆవిడేమందో తెలుసా? యూదుడు అయిన నీవు సమరాయులైన నన్ను దాహమునికిమ్మని అడుగుతున్నావేంటి? ఇప్పుడు ఎవరు అమ్మా రాయపోయేవాళ్ళు ఎవరన్నా వచ్చి అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటే ఇస్తారా? లేవు వెళ్ళిపోమంటారా? వెళ్ళమనరు. సహజంగా ఉదార స్వభావం కలిగిన ప్రతి ఒక్కరూ నీళ్ళేగా అడిగిందని చెప్పి ఎంత దప్పికతో ఉన్నారని చెప్పేసి మనం ఏం చేస్తాం? వారికి నీళ్ళు ఇస్తాం. అప్పుడు ప్రభు అన్నారంట, నేనిచ్చు నీళ్లు నువ్వు త్రాగితే నువ్వెన్నడూ దప్పికొనవు అని అనగానే ఆవిడేమంది? మరలా ఈ బావి దగ్గరికి నేను రాకుండా ఉండినట్లుగా ఆ నీళ్లు నాకు ఇమ్మంది. ఆ నీళ్లు ఇమ్మనగానే ప్రభువే మాట్లాడారు, నీ భర్తను తీసుకురామన్నాడు. ఆవిడేమంది? నాకు భర్త లేడంది. ప్రభు ఏమన్నారు? ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లుండిరి. ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాడు, నీకు 5 పెనిమిట్లుండిరి. ఎలా తెలిసిందండి? మీరేమన్నా చెప్పారా వెళ్ళి యేసుప్రభుకి? ఎలా తెలిసింది ప్రభుకి? ఆయనకి తెలియందే ఉందండి. మానవుని యొక్క హృదయాంతరంగములు ఎరిగి ఉన్న దేవుడు. నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి, నా స్థితి, నా గతి, నా పరిస్థితి అంతా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని దావీదు చెప్పాడు, నాలో తలంపు పుట్టకమునిపే నన్ను నీవు ఎరిగి ఉన్నావయ్యా. నా తల్లి గర్భములో పిండముగా రూపింపబడకమునిపే నీవు నన్ను ఎరిగి ఉన్నావు. నా గతి నీకు తెలుసు, నా స్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు ప్రభువా. నీకు తెలియదంటూ ఈ లోకములు ఏది లేదని భక్తులు పిల్లరా ఆయనను శ్లాఘించారు. వెంటనే ఆవిడ నాలుక మడతేసి మాట్లాడిందా? అవరవరవరవర నాకు 4 ఉంటావేంటి, నాకు 5 ఉంటావేంటి, అసలు నీతో ఎవడు చెప్పాడు చెప్పు, చెప్పినోడు నా దగ్గరకు తీసుకురా, తాడో బేడో తెలుస్తాను అని చెప్పేసి అందా. మనమైతే ఆ తప్పును కప్పెట్టుకోవడానికి ఎన్ని అబద్ధాలు ఆడతాము. అందుకేనంట భక్తి విషయంలో వేషధారంగా ఉంటారే వారు దేవుని రాజ్యానికి వెళ్ళరంట. ప్రభువు తనకు చూపించిన తన స్థితిని పిల్లారా వెంటనే ఒప్పుకుంది, అక్కడ దాచిపెట్టుకోవాలా. అప్పటికప్పుడే ఆమెలో మార్పు వచ్చింది. ఆమె హృదయాన్ని ప్రభు సన్నిధిలో పిల్లారా కుమ్మరించుకుంది. ఆ కొండను అక్కడే విడిచిపెట్టేసింది. అప్పటికప్పుడే ఆమెకు మార్పు వచ్చేసిందండి. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే, అతిక్రమాలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు.